Hello students. So in the last video we discussed about one of the important question in atomic structure is quantum numbers. Okay. In this video we are going to discuss about another important 8 marks question in second chapter, classification of elements and periodic properties. Okay. So what that question means, write an essay on S, P, D, F. సరే ఏంటి సార్ ఈ క్వశ్చన్ చెప్పే ముందు SPDF అంటే ఏంటివి? సో ఆల్రెడీ లాస్ట్ వీడియో కానీ మీరు చూసింటే క్వాంటమ్ నెంబర్స్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా మనకు ఆర్బిట్ తెలుస్తుంది. అజిముతుల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఆర్బిట్లో సబ్షెల్స్ ఏమున్నాయి అని అంటే SPDF అని. అదే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఒక్కో సబ్షెల్లో మళ్ళీ సబ్ ఆర్బిటాల్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ SPDF అంటే సబ్షెల్స్. ఓకే, అంటే ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే సబ్షెల్స్. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోడల్ పీరియాడిక్ టేబుల్ 100% వేసుకోవాలి. సో దిస్ ఈజ్ అ మోడల్ పీరియాడిక్ టేబుల్. ఇది లెఫ్ట్ సైడ్ అంటాం, రైట్ సైడ్ అంటాం, బిట్వీన్ మిడిల్ అంటాం, మిడిల్ పార్ట్ అంటాం, దీన్ని బాటమ్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు S బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఎప్పుడు P బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిడిల్లో వచ్చి D బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, బాటంలో F బ్లాక్ ఎలిమెంట్స్ అనేటివి అరేంజ్మెంట్ అయింటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ S బ్లాక్ అంటే ఏం సరే, S అంటే ఏమి, P అంటే ఏమి, D అంటే ఏమి, F అంటే ఏమంటే చాలా సింపుల్ నాన్న. ఆటంలో లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే సబ్షెల్ను బట్టి ఇవి SPDF అంటాం. ఓకేనా? లాస్ట్ ఎలక్ట్రాన్. ఆ లాస్ట్ ఎలక్ట్రాన్నే మనం ఏమని పిలుస్తామంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అని పిలుస్తాం. ఓకే, సో కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ S బ్లాక్ ఎలిమెంట్స్ మీన్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మీన్స్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ అన్ ఆటమ్ ఎంటర్స్ ఇంటూ NS సబ్షెల్. S లో పోతే S, P లో పోతే P బ్లాక్, D లో పోతే D బ్లాక్, F లో పోతే F బ్లాక్. కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ S సబ్షెల్ లోకి ఎంటర్ అయితే వాటిని ఏమంటాము? S బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సరే ఇక్కడ ఏంది సార్ N అని రాశారు, ఏమి అంటే N అంటే ఆల్రెడీ తెలుసు మీకు, లాస్ట్ వీడియోస్ చెప్పాము. ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిటా అని. ఓకేనా? సరే ఇవి ఎక్కడ ఉన్నాయి నాన్న? దే ఆర్ ప్రెసెంట్ అట్ లెఫ్ట్ సైడ్. కాబట్టి దే ఆర్ ప్రెసెంట్ అట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. అండ్ ఈ S బ్లాక్ ఎలిమెంట్స్ మళ్ళీ ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసాము అంటే 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. అవి ఏవి అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని. ఓకేనా? వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమి అంటే NS122. ఏంది సార్ ఇది NS122 అంటే మనకు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద్వారా S అనే సబ్షెల్లో సబ్ ఆర్బిటాల్స్ ఏమి ఉండవు, అంటే ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది, అంటే సింగిల్ డబ్బా ఉంటాయి. దీంట్లో మినిమం ఎన్ని, ఒక డబ్బాలో మినిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? మినిమం 1, మ్యాక్సిమం 1. కాబట్టి మినిమం 1, మ్యాక్సిమం 2. కాబట్టి NS2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో దిస్ అబౌట్ S బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చి P బ్లాక్ ఎలిమెంట్స్. వాట్ ఈస్ బై P బ్లాక్ ఎలిమెంట్స్? సేమ్ ఈసారి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుందమ్మా? P అనే సబ్షెల్ లో ఎంటర్ అవుతాయి. సో ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ NP సబ్షెల్ ఆర్ కాల్డ్ as an P బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సరే ఇవి పీరియాడిక్ టేబుల్ లో ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ ప్రెసెంట్ అట్ రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. కుడిపక్క ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ అట్ రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఓకేనా? సో ఇది ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు అంటే ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 6 గ్రూప్స్. ఇది 2 గ్రూప్స్, ఇది 6 గ్రూప్స్ ఇన్ 10 గ్రూప్స్. ఓకేనా? కాబట్టి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 గ్రూప్స్. అక్కడ 1A 2A అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 3A 4A 5A 6A 7A అండ్ 8A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? సరే ఈ P బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము అంటే S లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలింటేనే P ఆర్బిటాల్స్ లోకి పోతాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమి? NS2 NP126. ఇక్కడ ఏంటి సార్, అక్కడ 2 రాశారు, ఇక్కడ 126 అంటే ఏమి? సో అగైన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ప్రకారంగా P అనే సబ్షెల్ లో ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పింటాను? 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎందుకంటే L వాల్యూ 1 అవుతుంది. L వాల్యూ 1 అయితే M వాల్యూ ఎలా రాయాలని చెప్పాను లాస్ట్ వీడియోలో?
-1 0 +1 టోటల్ హౌ మెనీ సబ్ ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మినిమం ఒకటే, మాక్సిమం ఎన్ని ఉంటాయి? సో ఒక్కో డబ్బాలో 2 ఫిల్ అవుతాయి కాబట్టి 3 2 జార్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి మినిమం ఒకటి, మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనమ్మా? సరే, దెన్ కమింగ్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈసారి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ద డిఫరెన్షియేటింగ్ ఆర్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1 డి సబ్ షెల్. ఇక్కడ ఏంది సార్ n-1 డి అంటే ఏమి? ఇక్కడ n-1 అంటే పెనల్టిమేట్ షెల్ అంటాం. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ హియర్ పెనల్టిమేట్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఆర్బిట్ లో పోవాలా, వేలెన్స్ షెల్ అంటాం. ఆ వేలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వకుండా దాని ముందర ఉండే షెల్ ఫిల్ అవుతాయి. అంటే n-1 డి అనేది పెనల్టిమేట్ అంటే అవుటర్ ఆర్బిట్ కంటే ముందర ఉంటాయి, వేలెన్స్ షెల్ కంటే ముందర ఉంటుంది కాబట్టి దాంట్లో ఫిల్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్ దీంట్లో ఫిల్ అవుతాయి కాబట్టి వీటి పెనల్టిమేట్ అంటాం. ఓకేనా? సో n-1 అంటే పెనల్టిమేట్ సబ్ షెల్ అంటాం. సో ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1 డి సబ్ షెల్ ఆర్ కాల్డ్ as an డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సరే, ఇవి ఎక్కడ ఉన్నాయి? ఎస్ కి పి కి మధ్యలో ఉన్నాయి కాబట్టి దే ఆర్ ప్రెసెంట్ అట్ మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. మిడిల్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో ఇవి ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేశారు అంటే 10 గ్రూప్స్. అంటే 8 ఏలు అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ అన్ని బి. అవి ఎలా రాస్తామంటే 3b అని, 4b అని, 5b అని, 6b అని, 7b అని, 8 అని. ఈ 8 లో మళ్ళా 3 గ్రూప్స్ ఉంటాయి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి, 1b అని, 2b అని. టోటల్ గా హౌ మెనీ గ్రూప్స్? ఇక్కడ 3, రిమైనింగ్ 7, కౌంట్ చేస్తే 10 గ్రూప్స్ వస్తాయి. దెన్ కమింగ్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము అంటే చెప్పా కదా, ఇది వేలెన్స్ షెల్ అంటే లాస్ట్ షెల్ లో ఫిల్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్ దీనిలోకి పోతాయి కాబట్టి n-1 డి 1 to 10 ns అనే వేలెన్స్ షెల్ లో ఒకటి కానీ లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ కానీ ఉంటాయి. సార్ ఇది ఎందుకు సార్ డి 1 to 10 రాశారంటే అగైన్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ప్రకారంగా డి అనే సబ్ షెల్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ 5 సబ్ ఆర్బిటాల్స్. ద మినిమం ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒక్కో డబ్బాలో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి టోటల్ 5 2 జార్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయమ్మా? 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఓకే, కాబట్టి 1 to 10 మినిమం ఒకటి, మాక్సిమం 10. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దెన్ కమింగ్ టు లాస్ట్ వన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏమి? హియర్ ఆల్సో సేమ్ ద లాస్ట్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-2 ఎఫ్ సబ్ షెల్. అక్కడేమో n-1 రాస్తున్నా, ఇక్కడేం సార్ n-2 అంటే మీనింగ్ ఏమంటే ఓకేనా, అక్కడేమో దాన్ని వేలెన్స్ షెల్లో అంటే లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవ్వాల్సింది డీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ డీలోకి ఎంటర్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్స్ ఎఫ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే యాంటీ పెనల్టిమేట్ అంటాం, అది పెనల్టిమేట్ అంటాము, ఇది యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. సో ద డిఫరెన్షియేటింగ్ ఆర్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-2 ఎఫ్ సబ్ షెల్ ఆర్ కాల్డ్ as an ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సరే, ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే డిలో అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో లాస్ట్ లో సిరీస్ లో డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి వాటి సింపుల్ గా మనం ఏమని రాసామంటే దే ఆర్ ప్రెసెంట్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో దే ఆర్ ప్రెసెంట్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఇవి ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేశారంటే గ్రూపులు కాదు, ఇక్కడ ఈ ఎఫ్ బ్లాక్ డిలో సబ్ కాబట్టి వీటి సిరీస్ అని పిలుస్తాం. కాబట్టి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సిరీస్. దే ఆర్ 4f సిరీస్ అని 5f సిరీస్ అని పిలుస్తాం. 4f సిరీస్ లో అక్కడ ఏముంటాయంటే లాంథనైడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 4f సిరీస్ లో ఏముంటాయి అంటే యాక్టినైడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి 4f సిరీస్ అంటే లాంథనైడ్స్ అంటాం, 5f సిరీస్ అంటే యాక్టినైడ్స్ అంటాం. దెన్ కమింగ్ టు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దీన్ని ఎలా రాస్తాము అంటే n-2 f 1 to 14 n-1 d 0 or 1 ns2. ఇప్పుడే చెప్పా కదా, ఇది వేలెన్స్ షెల్, దీంట్లో ఎంటర్ అవ్వాల్సిన ఎలక్ట్రాన్ దీనిలో పోతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి అవుటర్ మోస్ట్ లో వేలెన్స్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ దీనిలో ఫిల్ అవుతూ ఉంటాయి. n-2 f 1 to 14 n-1 d 0 or 1 ns2. ఇక్కడ ఎందుకు సార్ f 1 to 14 అంటే సేమ్ థింగ్ అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎఫ్ వాల్యూ. ఓకేనా? ఎల్ వాల్యూ వచ్చి దీనికి 2 అవుతుంది, ఎల్ వాల్యూ 3 అవుతుంది, ఎల్ వాల్యూ 3 అవుతుంది. ఎల్ వాల్యూ 3 అయితే ఎలా రాస్తాము? -3 -2 -1 0 +1 +2 +3. టోటల్ హౌ మెనీ సబ్ ఆర్బిటాల్స్? 7 వస్తాయి. కాబట్టి 1 2 3 4
5 6 7 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక్కో సబ్ ఆర్బిటాల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2, మినిమం 1, మ్యాక్సిమం 2, 7 ఉన్నాయి కాబట్టి 7 2 జార్ ఏమవుతుందమ్మా? 14 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే ఎఫ్ అనే సబ్షెల్ లో మినిమం 1 ఎలక్ట్రాన్, మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ టుడే వీడియో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్ కామా పి కామా డి కామా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ రెగ్యులర్ గా ఈ చాప్టర్ నుంచి IE1 IE2 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? 3-4 పేపర్లుగా చూస్తా అంటే సప్లీకైనా రెగ్యులర్ ఎగ్జామ్స్ కైనా రెగ్యులర్ గా వస్తుంది ఇది. కాబట్టి ఈసారి గెస్ట్ చేయదగ్గ క్వశ్చన్ ఈ సెకండ్ చాప్టర్ లో మోర్ పర్సంటేజ్ దేనికి ఉంది అంటే ఈ క్వశ్చన్కే ఉంటుంది, SPDF. ఓకేనా? దీనికి సింపుల్ గా నోట్స్ కూడా రెడీ చేశానండి. దాని వీడియో ఎండింగ్ లో అటాచ్ చేసి ఉంటాను. కొంతమందికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి నోట్స్ బాగా యూజ్ అవుతుంది. ఫుల్ మార్క్స్ పడతాయి. ఈజీ క్వశ్చన్, జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో మీరు మెయిన్ గా ఫోకస్ చేసి ఇవన్నీ రాస్తారు. అందరూ ఎస్ లో ఎంటర్ అవుతాయి, పిలో ఎంటర్ అవుతాయి, డిలో ఎంటర్ అవుతాయి, ఎఫ్ లో ఎంటర్ అవుతాయి, ఎడం పక్క ఉన్నాయి, కుడి పక్క ఉన్నాయి, మిడిల్లో ఉన్నాయి, బాటమ్ లో ఉంటాయి, అందరూ రాస్తారు. అది కాదు మనకు ఇక్కడ ఈ టాపిక్ లో మెయిన్ పాయింట్ రాయాల్సింది. ఫస్ట్ మోడల్ పీరియాడిక్ టేబుల్ వేయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం నీట్ గా రాయాలా. వితౌట్ ఎనీ మిస్టేక్స్ యూ హ్యావ్ టు రైట్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎగ్జామినేషన్ లో ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ అన్ని మీరు నీట్ గా రాసి అండర్లైన్ చేశారు అంటే ఇదే మాదిరి డెఫినెట్లీ యూ విల్ గెట్ 100% ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.